క్యాన్సిల్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది సెలెక్ట్ చేయాల్సింది A03 క్యాన్సిలైజేషన్. బై డిఫాల్ట్గా మీకు చూస్తే ఏజ్ R02 మెటీరియల్ డాక్యుమెంట్ అని ఇక్కడ వచ్చేసింది అనమాట. సెకండ్ బాక్స్లో రిఫరెన్స్ డాక్యుమెంట్లో ఇలా వచ్చేసింది. ఇక్కడ మనం రిఫరెన్స్ డాక్యుమెంట్ నంబర్ ఏదైతే మనం జిఆర్ఎన్ చేసినప్పుడు మీకు జిఆర్ఎన్ నంబర్ వస్తుందో ఆ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి. నా నంబర్ ఇక్కడ ఉంది, నేను ఆల్రెడీ ఎంట్రీ చేసి ఉన్నాను కాబట్టి అది బై డిఫాల్ట్గా వచ్చింది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మోస్ట్లీ మీకు రియల్ టైంలో ఇలా ఇయర్ అడగదు, ఇది ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి ఇయర్ అడగడం జరుగుతుంది. నేను 2025లో చేశాను జిఆర్ఎన్ కాబట్టి 2025 చేస్తాను. ఇక్కడ చూస్తే ఈ జిఆర్ఎన్ మనం చేసినది 15th ఏప్రిల్కు చేసినాం పోస్టింగ్ డేట్. ఇప్పుడు మనం యాక్చువల్గా రియల్ టైంలో అయితే మీరు ఏ రోజు అయితే క్యాన్సిల్ చేస్తున్నారో పోస్టింగ్ డేట్ ఆ రోజుగానే రావడం జరుగుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి 19th జూన్ అనమాట, కానీ ఇది 15th ఏప్రిల్ అనే వచ్చింది. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ సర్వర్, ఇందులో పోస్టింగ్ పీరియడ్స్ జూన్ ఓపెన్ చేసి లేవు కాబట్టి ఇది ఏప్రిల్ అనే వచ్చింది. కానీ మీకు రియల్ టైంలో జూలై అని వస్తుంది. ఒకవేళ జూలైలో క్యాన్సిల్ చేస్తే సేమ్ డేట్ వస్తుంది. మీరు బ్యాక్ డేట్లోకి వెళ్ళి క్యాన్సిల్ చేయాలంటే విత్ ఇన్ ది మంత్ మీరు జూలైలో చేసిన జిఆర్ఎన్ జూలైలోనే క్యాన్సిల్ చేస్తే మీరు 10th చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, మీరు 1 and డేట్ చేంజ్ చేసుకోవడానికి అవుతుంది. కానీ మీరు మేది జిఆర్ఎన్ జూలైలో చేస్తే జూన్లో చేస్తే అది క్యాన్సిల్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఏదైతే మంత్ ఉందో అదే మంత్లో జిఆర్ఎన్ క్యాన్సిల్ చేయడానికి అవుతుంది. ఇది వచ్చిన తర్వాత మీకు చూడండి, మీరు ఏదైతే జిఆర్ఎన్ చేశారో జిఆర్ఎన్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ 10 క్వాంటిటీకి చేసాము. డీటెయిల్స్ డేటా మీద క్లిక్ చేస్తే మెటీరియల్ క్వాంటిటీ పర్చేజ్ ఆర్డర్ త్రూ చేసాము, ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు 1 by 1 ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు చేసేసి విండోని ఇక్కడ టిక్ జస్ట్ జిఆర్ఎన్ చేసేటప్పుడు ఎలా అయితే టిక్ చేస్తారో అలాగే టిక్ చేసి చెక్ అని చేయడం చేయండి. ఇక్కడ ఎర్రర్స్ ఏమీ చూపించట్లేదండి. ఇప్పుడు మీరు ఓకే చేసిన తర్వాత ఇది ఎర్రర్ ఏం రాలేదు, కానీ మీరు రియల్ టైంలో జిఆర్ఎన్ క్యాన్సిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు 10 క్వాంటిటీకి జిఆర్ఎన్ చేసేటప్పుడు ఆ 10 క్వాంటిటీ సిస్టంలో స్టాక్ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీరు జిఆర్ఎన్ క్యాన్సిల్ చేయగలుగుతారు. ఒకవేళ 9 క్వాంటిటీ మీకు సిస్టంలో ఉండి 1 క్వాంటిటీ తక్కువగా ఉన్నా కానీ మీరు జిఆర్ఎన్ క్యాన్సిల్ చేయలేదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా స్టాక్ ఉండాలి. మీరు ఏ స్టోరేజ్ లొకేషన్లో చేశారో అదే స్టోరేజ్ లొకేషన్లో ఉండాలి. అది గిట్ట మీరు అన్రిస్ట్రిక్టెడ్ లొకేషన్లో చేస్తే అన్రిస్ట్రిక్టెడ్ లొకేషన్లో స్టాక్ ఉండాలి, లేదంటే జిఆర్ఎన్ క్యాన్సిల్ కాదు. ఇప్పుడు చెక్ చేసాము, ఇంకేముందండి, జస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. చూడండి డాక్యుమెంట్ నంబర్ వచ్చేసింది. ఇది జిఆర్ఎన్ క్యాన్సిల్ చేసే విధానం అండి. మీకు డౌట్ ఉంటే ఇదే క్యాన్సిలైజేషన్ డేటాని మీరు ఇక్కడ డిస్ప్లే పెట్టుకో